నాకు తెలిసి ఈ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో చిన్నపిల్లల కార్యక్రమం, ఇది నేను సికింద్రాబాద్ తార్నాక స్ట్రీట్ నెంబర్ 12లో శాలేం డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు 2002లో 23 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ లో సేవా భారత్కి ఈ చిన్నపిల్లల కార్యక్రమానికి వెళ్ళాను. దగ్గరగా 300 మంది టీచర్స్ కి ట్రైనింగ్ కోచ్ గా ఆ రోజుల్లోనే నిలబడ్డాను. సుమారు ఈ 300 మంది టీచర్స్ కి కోచ్ గా నన్ను ఎన్నుకున్నటువంటి సేవా భారత్ చిరంజీవి కమలాకర్ గారికి ఇప్పటికీ నేను కృతజ్ఞుడిగా ఉంటున్నాను. వారికి వందనాలు. దేవుడు వారి సేవని ఆశీర్వదించుగాక. ఇది 2002వ సంవత్సరంలోనే సేవా భారత్కి వెళ్ళినప్పుడు అసలు సికింద్రాబాద్ ఎక్కడో నాకు తెలియదు. చాలా కొంచెం అమాయకంగా ఉన్న కొన్ని దినాలకి నాకు అప్పుడే సికింద్రాబాద్ లో రూట్ కనుక్కున్నాను. అప్పుడే ఈ ప్రోగ్రామ్ కు వెళ్ళి సుమారు అక్కడ ఒక 1 వారం దినాలు ఉన్నాను అనుకుంటున్నా. 1 వారం దినాలు ఉండి మంచిగా ప్రోగ్రామ్ అంతా చూసుకొని వచ్చాం. అప్పట్లో ఆ కార్యక్రమానికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాకినాడ కానివ్వండి, లేకపోతే అటుపక్క తెలంగాణ యాసలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో సిటీస్ లో ఉన్నటువంటి పాస్టర్స్ చాలా మంది హాజరయ్యారు. ఆంధ్ర నుంచి ఈ పక్క నుంచి దక్షిణాంధ్రలో నుంచి నేను ఇంకొక అబ్బాయి కాళహస్తి నుంచి వెళ్ళాము. అతను చచ్చిపోయాడు, నేను లేడు. టీబీ జబ్బుతో అతను చనిపోయాడు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన వారిలో నేను ఒక్కడు ఇక్కడ దక్షిణాంధ్రలో నుంచి వెళ్ళాము. మంచి ప్రోగ్రామ్ అది. చాలా కష్టతరమైంది ఈ ఏళ్లతో మాట్లాడటం. నేను అక్కడ ట్రైనింగ్ అయ్యాను. ఇట్లా వాళ్ళతో పాటు ఏంటి నవ్వడం, వాళ్ళ యాక్షన్ తో నేను కూడా కలిసిపోవడం, ఇవన్నీ అప్పుడే నేర్చుకున్నాను. అందుకే వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ నడవడికలను నేను కలుపుకుంటూ పోవడానికి గల కారణం ఇది ముందుగానే ఉందన్నమాట. అది 2002లోనే 300 మంది టీచర్స్ కి కోచ్ గా ఉండి వాళ్ళని ఈ చిన్నపిల్లల కార్యక్రమానికి బలపరుస్తూ వచ్చాం. ఇదొక మంచి పరిచర్య. కానీ మధ్యకాలంలో ఈ కార్యక్రమాలను మేము చేయలేకపోయాం. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం చేత, టీచర్స్ లేకపోవడం చేత. కానీ ఇప్పుడైతే టీచర్స్ మంచి వారు దొరికారు. అందులో మేళంలో టీచర్ కల్పనమ్మ గారు చాలా ఎవిడెన్స్. అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడంలో ఆమెకి చాలా చాకచక్యం. ఆమె ముందుగానే టీచర్ కాబట్టి పిల్లలతో ముందుకు తీసుకొని పోగలిగారు. ఈ సంవత్సరం కల్పనమ్మ టీచర్ ఒక్కటే 40 మందికి కఠిన వాక్యాలు నేర్పుతూ 1 వారం రోజులు పనిచేశారు. 40 మందిని ఒకే ఒక టీచర్ కండక్ట్ చేశారు. నేను కల్పనమ్మను గౌరవిస్తున్నాను. వచ్చే సంవత్సరం ఈ ప్రోగ్రాం చాలా ఎత్తులో ఉంటుంది. అంతకుముందు సంవత్సరాల్లో జరిగినట్టుగా దానికన్నా అందంగా బయట వాళ్ళు ఎవరిని ఆహ్వానించాం. కేవలం మన సంఘాల్లో ఉన్న వాళ్ళనే ఆహ్వానిస్తాం. వేరే చర్చెస్ వారిని ఎవరిని పాస్టర్స్ కానీ విశ్వాసులు కానీ నాటాలం ఎవరు కానీ కేవలం కల్వరి కుటుంబాల్లో ఉన్న వారికి మాత్రమే ఈ ఆహ్వానాన్ని అప్పుడు కలిగి ఉంటాం, తెలియజేస్తూ వస్తాడు. వాటిని మాత్రమే తీసుకుంటాం. ఎందుకు అంటే ఇతరుల వల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంది. వచ్చేటువంటి వారి వల్ల వచ్చే చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. అందువల్ల అందరినీ ఆహ్వానించకుండా కేవలం కొందరిని మాత్రమే నెక్స్ట్ ఇయర్ లో జరిగేటువంటి ప్రోగ్రామ్ కి కొందరిని ఆహ్వానిస్తాను. ఒక మంచి మాటని మీతో చెప్పాలనుకుంటున్నా. యోహాను సువార్తలో చిట్ట చివరి అధ్యాయం, యోహాను సువార్తలో చిట్ట చివరి అధ్యాయాన్ని ఒకసారి తీసుకుంటాం.
యోహాను సువార్త చిట్ట చివరి అధ్యాయం ఎన్నో అధ్యాయం వస్తుంది? అది 21-22 వస్తుందా? మీరు తీసారా యోహాను సువార్తని? లాస్ట్ అధ్యాయం తీసుకోండి ప్లీజ్. మీ బైబిల్ మీరు చూడండి, బైబిల్ తీసుకోండి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 15వ వచనాన్ని చదవదాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గుర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పెను. నేను చదవలేదేంటి? 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెల మేపము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాపుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో అనెను. ఇక్కడ మీరు 15వ వచనాన్ని ఒకసారి చూడండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగగా, అతడు అవును ప్రభువా, నేను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని చెప్తే, నా గొర్రె పిల్లల మేపమని అతనితో చెప్పెను అని కనిపిస్తుంది. వారిని పలకరిస్తున్నాడు. 21వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యేసు తిబేరియ సముద్రమునకు శిష్యులు మరలా తన ప్రత్యక్షపరుచుకుని, ఆయన తన ప్రత్యక్షపరుచుకున్న విధమేమనగా, సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమయు, గలిలీలోని కానా ఊరివాడగు నతానియేలు, జెబెదయి కుమారులు ఆయన శిష్యులు మరి ఇద్దరు కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు, మేమను నీతో కూడా వచ్చేదమని వారు వెళ్లి ధోని ఎక్కిరి, కానీ రాత్రి ఏమీ దొరకలేదు. 4వ వచనం. సూర్యోదయం అవుతుండగా యేసు ధరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనానికి మీ అంత ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వలవేయండి నీకు దొరుకునని చెప్పగా, వారు అలాగ చేయగా విస్తారముగా పడినందున వలను లాగలేకపోయిరి అని కనిపిస్తుంది. సహోదరులకు వినండి, ప్రభు ఎప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చినా ఆయన చేసే పని ఏమిటి? ఖాళీని నింపడం. నీకు అర్థమైందా? దేవుడు మనకు ఎదురుగా వస్తే మనకు ఆయన ఏం చేస్తాడు? మన ఖాళీని ఆయన నింపేవాడు. మన వెలితిని వెలితిగా ఉండనీయకుండా దాన్ని నింపగలిగిన ప్రభు. దేవుడు మన ఎదురుగా వచ్చినప్పుడు, ప్రభు మన ఎదురుగా నిలబడ్డప్పుడు మన కొరతను తీర్చి తర్వాత పని చెప్తాడు. మన అవసరాలు తీర్చకుండా ఆయన పని చెప్పడు. ప్రభు ఎప్పుడు వచ్చినా సరే ఆయన మనకు ఏదైనా పని చెప్పాలంటే ముందు మన అవసరం తీర్చి తర్వాత ఆయన పని చెప్తాడు. ఇక్కడ వీళ్ళు ఏమయ్యారు? వీళ్ళు చేపలు పట్టాలి, కానీ ప్రభు దేనికి వచ్చారు? ఒక పని చెప్పడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ప్రభు వాళ్ళని చూసి, నీకు చేపలు పడలేదా? లేదు, పడలేదు, ఖాళీగా వెలితిగా ఉన్నాం. ప్రభు అంటాడు, ఎప్పుడు కూడా చూడు, నాకు తెలిసి పరిశుద్ధ గ్రంథం అంతటి చదువుతున్నప్పుడు ప్రభు చెప్పే మాట ఏమంటే, నీ కుడి పక్కన అంటాడు, నీ కుడి పక్కన పని ప్రారంభించు. రైట్ రైట్ ఆమె. ఏ పక్క పని ప్రారంభించాలి? ఇంకొకసారి చెప్తారు, ఏ పక్కన పని ప్రారంభించాలి? లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్? రైట్ సైడ్. రైట్ సైడ్ లో నీ పని ప్రారంభించు.
సీమోను, రైట్ సైడ్ లో నీ పని ప్రారంభించు, నీ వలవేయి. అయ్యా ఇవి ఎవరివి అని ఒక మాట కూడా అడగకుండా కుడి పక్కన వేయి చెప్పగానే కుడి పక్కన వేస్తే ఏమైందంట, అప్పటి వరకు పడనివి, అప్పటి వరకు దొరకనివి ఇప్పుడు వల పట్టలేనంత విస్తారమైనవి దొరికాయని మనకు కనిపిస్తుంది. ఒకసారి ప్రభువు సేవకుడైన పౌలు మాట్లాడుతుంటాడు, దేవుని కుడి పక్కన మీరు కూర్చోండి, మీ పాదాల కింద సాతానుడు శీఘ్రముగా నల్లగా తొక్కబడతాడు అన్నాడు. యెషయా ప్రవక్త అంటాడు, కుడి పక్కన ఉత్తర దిక్కున సభా పర్వతం మీద అనే పదాన్ని వాడుతూ వస్తాడు. నా ప్రియ సహోదరులు, ప్రభు ఎప్పుడు కూడా లెఫ్ట్ కాదు రైట్ అనే పదాన్ని వాడాడు. ఆర్ యు రెడీ? ఎస్ ఆమె. లెఫ్ట్ అండ్ రైటా? రైట్. మనం ఎటు వెళ్తాం? ఎప్పుడు లెఫ్ట్. లెఫ్ట్ అనేది అర్ధ దృష్టి, సాలినంత దృష్టి లేనప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ ప్రభువు మాత్రం చెప్పాడు, ఏమన్నాడు, మీరు రైట్ సైడ్. రైట్ సైడ్ అనేది బలం. లెఫ్ట్ సైడ్ బలమా, రైట్ సైడ్ బలమా? మీకు మీకు ఎడమ చేతి బలం ఉంటుందా, కుడి చేతి బలం ఉంటుందా? ఇప్పుడు ప్రభు ఏ పక్క అన్నాడు అంటే ఏమని, మీ బలమును పెంచుతున్నాను, మీ బలము అధికమవును గాక, మీ శక్తి పరిపూర్ణమవును గాక, మీ ఉద్దేశాలు సఫలమవును గాక, మీ ఖాళీ నింపబడును గాక. అందుకే ఆయన అన్నాడు రైట్ సైడ్ అనే పదాన్ని ఉపయోగించి అక్కడ విస్తారమైనటువంటి చేపలు పడిన తర్వాత అక్కడ మనం ఎన్నో వచనం, అది 10వ వచనం, యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకురండి అని వారితో చెప్పగా సీమోను పేతురు, మీరు చదవరేమి, ధోని ఎక్కి వలన దరికి లాగిను, అది 153 గొప్ప చేపలతో నిండిను. చేపలు అంత విస్తారంగా పడినా వల పిగిల్లేదు. యేసు రండి భోజనము చేయుడి వారితో నేను, ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడమని శిష్యులలో ఎవడును ఆయనను అడగ తెగించాల. అది మనకు అర్థమైపోయింది. మన ఖాళీ ఇప్పుడు నిండిపోయింది అని అంటే ఈ ఖాళీ నింపగలిగే వారు ఎవరు? యేసు అక్కడ మాత్రమే. హలో, మన వెలితిని నింపగలిగిన వారు ఎవరు? యేసు. ఇక అడగబల్లా మనం ఇప్పుడు ఖాళీగా లేము, నిండుగా ఉన్నాం. ఈ నిండుతనాన్ని ఇచ్చిన వారు యేసు ప్రభువులు వారు మాత్రమే. అందుకే ఎవరు అడగల, పరిగెత్తుకుని ప్రభువు దగ్గరికి వచ్చితే అక్కడ మీరు గమనించండి, వచ్చినప్పుడు ఏమైంది? 12వ వచనం, యేసు 12వ వచనం 13వ వచనం, యేసు వచ్చి ఆ రొట్టెలు తీసుకుని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలు కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి ప్రభువు ప్రత్యక్షమై, మూడవసారి ప్రత్యక్షమైనప్పుడు వారు ఆ అద్భుతమైన కార్యాన్ని చూడటమే కాకుండా మన ఎలితిగా ఉండకుండా ఉండాలి అని అంటే మన కొరకు తిరిగి లేచి వచ్చిన క్రీస్తుని మనం అనుక్షణం కలిగి ఉండాలి. మనం ఆయననే కలిగి ఉందాం గాక. ఆయనే మన ముందు ఉండాల్సిన వాడు, మన చుట్టూ ఆవరించాల్సిన వాడు. ఇది వారు ఎరిగినప్పుడు ప్రభువు వారిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి 15వ వచనం ఏమన్నాడు? వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈ ప్రశ్న చూడండి ఏమన్నాడు. యేసు ప్రభువులు వారు ఒక ఉమెన్ తో మాట్లాడుతున్నాడా, మెన్ తో మాట్లాడుతున్నాడా? మెన్ ఆర్ విమెన్? ఉమెన్ కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మెన్. ఒక స్త్రీని కూర్చోబెట్టి నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అంటే అది వేరే విధంగా ఉంటుంది, అది ఇంకొక విధంగా ఉంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే ఇంకొక విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరిని అడిగాడు ఆయన? ఒక పురుషుణ్ణి కూర్చోబెట్టి అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వీళ్ళందరికంటే నన్ను ప్రేమిస్తున్నావా? ఈ పదాన్ని ఎన్నిసార్లు అడిగాడు ఇక్కడ? 3 సార్లు అడిగాడు. హలో, ఎన్నిసార్లు? గట్టిగా ఎన్నిసార్లు? ఎందుకు అడుగుంటాడు? ఒకసారి మీరు చెప్తారా?
ఎందుకు 3 సార్లు అడుగుంటాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనే పదాన్ని? మీరు చాలా కాలం బైబిల్ మీకు పరిచయం, వాక్యం తెలుసుకుంటున్నప్పుడు ఇక మీరు కొత్తవారేం కాదు. టకామని సమాధానం చెప్పి ముందుకెళ్ళడం చాలా మంచిది. ఎందుకు అడిగాడు ప్రభు? 3 సార్లు ఎందుకు ప్రశ్నించాడు అక్కడ? ఆన్సర్ లేదు, ఆన్సర్ లేదు. చెప్పండి. తెలీదు, తెలుసు, తెలియదు. సమయం ఎందుకు? ఆన్సర్ ఉంది సార్, కానీ అది లోపల పిల్లవారులో చిక్కిపోయింది, బయట రావట్లేదు. ఆన్సర్ ఉంది కానీ దొరకట్లేదు. ఎందుకు 3 సార్లు ప్రభు పేతురుని అడిగాడు అంటే, అంతకు ముందు యేసు ప్రభులు వారిని సిలువ వేయడానికి తీసుకొని పోతున్నప్పుడు అదే పేతురు ఏమన్నాడు 3 సార్లు? యేసు ఎవరో నాకు. ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు అన్నాడు ఆ మాట? గట్టిగా ఎన్నిసార్లు అన్నాడు? ఏమని చెప్పాడు? యేసు ఎవరో నాకు తెలియదు, ఆయనకి నాకు ఏ సంబంధము లేదు అన్నాడు. ఏ భయం చేత? మరణ భయం. యేసుని పడుతున్నట్టు నన్ను కూడా పడతారేమో, యేసుని సిలువకు తీసుకుపోతున్నట్టు నన్ను కూడా తీసుకుపోతారేమో. ఇదెందుకు నాకు ఈ బాధ? నేనెందుకు ఆయనను నాకు తెలుసు అని ఎందుకు చెప్పాలా? ఆయనకు పడే శిక్ష నా మీద ఎందుకు పడాలా? మీరు ఆలోచించండి. ప్రభు ఇస్తే మాత్రం తీసుకోవాలి, కానీ యేసు కొరకు మాత్రం శ్రమ పడలేము అనేది ఉందే. ఆ తత్వం విడిపోవాలనే ప్రభు పేతుర్ని గట్టిగా అడుగుతున్నాడు. ప్రభు ఇస్తే తీసుకుంటాం, కానీ ప్రభు కోసం శ్రమ పడం. ప్రభు దీవించాలి, కానీ మేము మాత్రం ఆయనకు పని చెయ్యం. ప్రభు మా పిల్లల్ని బలపరచాలి, కానీ మేమైతే ఆయనకు ఏమీ మేము చేయలేం. ఏదైనా శ్రమ వస్తే మేము పారిపోతాం, ఏదైనా మేలుంటే అందరం అక్కడే ఉంటాం. ఎప్పుడో నేను ఒక పదం విన్నాను, చిన్నప్పుడు చదువుకున్న పద్యాల్లో. మీరు మాట్లాడాలి అందరం. ఏ పద్యం? సుమతి పద్యం, వేమన పద్యం. చెరువు తెప్పగా నిండినప్పుడు కప్పలు 10,000 చేరు కదరా సుమతి. చెరువు నిండితే కప్పలు 10,000 చేస్తాయట. చెరువు ఎండిపోతే యేసు నాకు తోడుగా ఉన్నాడు. ఇంకొకసారి, యేసు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఆయన పనిలో శ్రమ పడతాను. ఆమేన్.